లోకంలో చాలా రిలేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ రిలేషన్స్‌కి ఏంటంటే ఒక్కోసారి చాలా ప్రామిస్‌లు చేసుకుంటూ ఉంటారు. అది ఒక ప్రేమికులు అయి ఉండొచ్చు, లేక తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేక బిడ్డలకు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సంఘంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా సరే కొన్ని వాగ్దానాలు చేస్తారు. కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది నిలబెట్టుకోరు. కానీ మరి ఈ రోజున దేవుని నమ్ముకున్న నీవు కొన్ని ప్రామిస్‌లని దేవుడి దగ్గర నుంచి పొందుకొని కూడా విడిచిపెట్టేసావేమో. దేవుడు నీకు చాలా ప్రామిస్ చేశాడు, కానీ మరి నువ్వు సరైన ప్రవర్తన లేకపోవడం వల్ల దాన్ని పొందుకోలేకపోతున్నావు. మనుషులైతే అలా ప్రామిస్ చేసి విడిచిపెట్టేస్తారు, కానీ నిజమైన దేవుడు ఒక ప్రామిస్ చేశారంటే ఒక ఆధారాన్ని నీకు తప్పకుండా ఇస్తారు. నేను ఆ వాగ్దానం చేసిన దేవుడను, నేనే వాటిని నెరవేరుస్తాను అని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునికి ఏ వాగ్దానాలు చేశారో బైబిల్ గ్రంథంలో దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి. ఆ వాగ్దానాలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు. ఈరోజు నీ జీవితానికి ఒక ఆధారం, ఒక ఎష్యూరెన్స్ ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన నమ్ముకో, ఆయన ఆశీర్వాదాలు పొందుకో. దేవుని దీవించును గాక. ఆమేన్.